ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లిగేస్ డివైన్ టేల్స్. పిల్లలు, ఈరోజు మనం యోనా గురించి తెలుసుకుందాం. బైబిల్లోని చిన్న ప్రవక్తల్లో యోనా ఒకడు. యోనా దేవునికి యందు భయభక్తులు గలవాడు. దేవుని ఆజ్ఞలను పాటించేవాడు. దేవుని మాటలను ప్రజలకు ఉపదేశిస్తూ ఉండేవాడు. ఒకసారి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, నినివే పట్టణంలో ఉండే ప్రజలు నన్ను మర్చిపోయి నాకు వ్యతిరేకంగా తమ ఇష్టం వచ్చిన విధంగా జీవిస్తున్నారు. వారిపై నాకు చాలా కోపం వచ్చింది. నీవు వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి రాబోతుందని ప్రకటించు అని ఆజ్ఞాపించాడు. నినివే ఒక మహానగరము. దాని జనాభా 1,20,000. దాన్ని బట్టి చుట్టూ రావాలంటే 3 దినములు పడుతుంది. ఆ నగరంలోని ప్రజలు చాలా ధనవంతులు, చాలా తెలివిగలవారు. అయితే చాలా దుర్మార్గులు. కాబట్టి యోనా ఆ పట్టణానికి వెళ్ళటానికి జంకాడు. వాళ్ళు తమ మాట వినరని, తనను చంపుతారని భయపడ్డాడు. అందువల్ల నినివే పట్టణానికి పోకుండా మరో చోటికి పోవాలని తలంచాడు. యుప్పే అనే ఊరు పట్టణానికి వెళ్ళి డబ్బులు చెల్లించి తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కాడు. ఓడ కింద భాగానికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు. యోనా చేసిన పనికి యెహోవాకి చాలా కోపం వచ్చింది. ఆయన సముద్రంలో గొప్ప తుఫాన్ను పుట్టించాడు. పెద్ద గాలి అటు ఇటు విరుస్తుంది. గాలికి పెద్ద పెద్ద అలలు లేచాయి. అలల తాకిడికి ఓడ బద్దలైపోతుందేమో అనిపిస్తుంది. ప్రయాణికులు ఎంతో భయపడసాగారు. నావికులు ఓడను అదుపు చేయలేకపోతున్నారు. చాలా సరుకులు సముద్రంలో పడవేసి ఓడను తేలిక చేశారు. అందరూ తమ తమ దేవతలను ప్రార్థించసాగారు. అయినా తుఫాను తగ్గలేదు. కొందరు వెళ్ళి యోనా నిద్ర లేపారు. నిద్రపోతావా? నీకు కొంచెమైనా భయం లేదా? లేచి దేవుణ్ణి ప్రార్థించు. ఆయన దయ చూపించే ఈ తుఫాను తగ్గిపోతుంది అని చెప్పాడు. ఓడలో ఉన్నవారు ఒక పని చేయాలనుకున్నారు. మనం చీటీలు వేద్దాము. ఈ తుఫాను ఎవరి మూలంగా వచ్చిందో తెలుస్తుంది అనుకున్నారు. చీట్లు వేశారు. చీటి యోనా పేరుతో వచ్చింది. అందరూ అతని వైపు అనుమానంగా చూశారు. ఓయి, నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎక్కడికి పోతున్నావు? ఏం పని మీద పోతున్నావు? దేవునికి కోపం తెప్పించే పని ఏం చేశావు అని అడిగారు. అప్పుడు యోనా, అయ్యా, నేను హెబ్రీయుడును, ఆకాశిని నివాసిని, సృష్టికర్త సర్వోన్నతుడైన యెహోవా దేవుని భయభక్తుణ్ణి. కానీ ఆయన నినివే పట్టణానికి పొమ్మంటే తర్షీషునకు పారిపోతున్నాను. నా మూలంగా ఈ తుఫాను వచ్చింది కనుక నన్ను సముద్రంలో పారవేస్తే తుఫాను తగ్గిపోతుంది అని చెప్పాడు. వాళ్ళు వెంటనే దేవుని ప్రార్థించారు. యెహోవా దేవా, మేము ఈ మనుషుణ్ణి చంపినాము అన్న అపరాధం మా మీదికి రానియవద్దు. తరువాత వాళ్ళు యోనా సముద్రంలో పడవేశారు. వెంటనే సముద్రం శాంతించింది. ఈ సంగతి గమనించిన ప్రయాణికులు యెహోవా నిజమైన దేవుడని నమ్మారు. దేవునికి మిక్కిలి భయపడ్డారు. ఆయనకు బలులు అర్పించారు. ఆయనే నిజమైన దేవుడని నమ్మారు. దేవుడు పంపిన ఒక పెద్ద చేప యోనా మింగివేసింది. యోనా చేప కడుపులో 3 రోజులున్నాడు. తాను చేసిన తప్పుకు క్షమాపణ కోరుకున్నాడు. దేవా, నీవు నన్ను కాపాడితే నేను నీ మందిరానికి వస్తాను, బలులు అర్పిస్తాను, మొక్కుబడులు చెల్లిస్తాను. నీవే నాకు దిక్కు, రక్షణాధారము. నీవు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు అని దీనంగా ప్రార్థించాడు. యెహోవా యోనా ప్రార్థన ఆలకించాడు. ఆయన చేపకు ఆజ్ఞ ఇవ్వగానే అది యోనాకు నినివే పట్టణం ప్రాంతంలో సముద్రపు ఒడ్డున కక్కివేసింది. దేవుని వాక్కును అనుసరించి యోనా నినివే మహాపట్టణానికి వెళ్ళాడు. నగరంలో ఒక రోజంతా తిరిగాడు. నగరంలోని ప్రజలకు కలగబోయే గొప్ప ఆపదను గురించి ప్రకటించాడు. ఆ ప్రకటన వినగానే పట్టణస్థులు గడగడా వణికిపోయారు. దేవుని మాటలను విశ్వసించారు. నగరమంతా ఉపవాస దినం ప్రకటించారు. గొప్పవారు పేదవారు అనే భేదం లేకుండా అందరూ దీనులైన గోనెపట్టలను కట్టుకొని దేవుని ప్రార్థించసాగారు. ఈ విషయం తెలుసుకున్న రాజులు కూడా దీనులైన గోనెపట్ట కట్టుకొని బూడిద కూర్చుండి రాజులు మంత్రులు ప్రకటన చేయించారు. ప్రజలందరూ ఉపవాసం ఉన్నారు. పశువులు కూడా మేత వేయలేదు. ప్రజలందరూ దీనులై దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించారు. దేవునికి ఆ నగరవాసులైన దయ కలిగింది. ఆయన నినివే పట్టణం నాశనం చేయడం మానుకున్నాడు. నినివే పట్టణం నాశనం కాలేదు. యోనా తెలుసుకున్నాడు. అతడు యెహోవా దేవునితో అన్నాడు, ప్రభువా, నీవే వాసులవైతే జాలి చూపుతావని
వారికి క్షమాపణ ఇస్తావని నాకు తెలుసు, అందుకే నేను తర్షీష్కి పారిపోయాను అన్నాడు. యోనా నినివే పట్టణానికి దూరంగా తూర్పు వైపు ఒక పందిరి వేసుకున్నాడు. దాని కింద ఉంటున్నాడు. ఏం జరుగుతుందో చూసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు యెహోవా దేవుని ఒక సొర చెట్టును మొలిపించాడు. అది పెరిగి పెద్దదై మంచి నీడనిచ్చింది. ఆ చెట్టును చూసి యోనా సంతోషించాడు. మరునాడు యెహోవా ఒక పురుగును పంపి అది సొర చెట్టును పూర్తిగా తినివేసింది. యోనా మీద ఎండపడింది. అందువలన యోనా విసుక్కున్నాడు. చావటం మంచిది అనుకున్నాడు. అప్పుడు యెహోవా దేవుడు యోనాతో, నీవు కష్టపడకుండా పెంచకుండా తనకు తానే పెరిగి చచ్చిపోయిన సొర చెట్టును ఎండిపోయితే ఇంతగా బాధపడుతున్నావే? 120,000 జనాభాతో 1000 పశువులతో నిండి ఉన్న నినివే పట్టణం నాశనమైపోతే నాకు బాధ ఉండదా అని అన్నాడు. అప్పుడు యోనా దేవునికి దయగుణాన్ని, తన తొందరపాటును తెలుసుకున్నాడు. ఈ స్టోరీ నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.